రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి మే 2న ప్రధాని మోదీ అమరావతికి విచ్చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి నారాయణ గుంటూరు రేంజ్ ఐజీ రాజధాని ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధాని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు హాజరవుతారని నారాయణ చెప్పారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 11 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించినట్టు వివరించారు. ప్రజలు వేదిక వద్దకు చేరుకునేందుకు 8 మార్గాలను ఎంపిక చేశామన్నారు. భద్రతా పరంగానూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని అమరావతి చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. మొత్తం 11 ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి. 11 ప్లేసుల్లో పార్కింగ్ పెడుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా 11 ప్లేసుల్లో వెన్యూకి రావడానికి 8 రోడ్లు ఉన్నాయి. వెన్యూకి రావడానికి 8 రోడ్లు. ఒకటి మంగళగిరి నుంచి వచ్చే 2 రోడ్లు ఉన్నాయి. తాడేపల్లి నుంచి వచ్చేది 1 రోడ్డు ఉంది. వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి 2 రోడ్లు వస్తున్నాయి. అదేవిధంగా తాడికొండ నుంచి 1 రోడ్డు, హరిచంద్రాపురం నుంచి 1 రోడ్డు. ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మీద ఈరోజు అధికారులతో సిఆర్డీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. 2 రోజుల్లో అంటే ఇవాళ రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి. ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అటు పోలీస్ డిపార్ట్మెంట్ సిఆర్డీ అని చెప్పాం. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు. రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.